ఓం శాంతి. బాబా చెప్తున్నారు 11/12/23. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు అందరికీ జీవన్ముక్తినిచ్చే మంత్రాన్ని తెలియచేసే సద్గురుని పిల్లలైన గురువులు. మీరు ఈశ్వర్ని కూర్చి ఎప్పుడూ అసత్యమును చెప్పచాలరు కదా. ప్రశ్న: క్షణంలో జీవన్ముక్తిని పొందేందుకు విధి మరియు దాని గాయనం ఏమిటి? జవాబు: క్షణంలో జీవన్ముక్తిని పొందేందుకు ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేసినట్లయితే జీవన్ముక్తి లభిస్తుంది. ఈ విషయంలోనే జనక మహారాజు ఉదాహరణ మహిమ చేయబడ్డది. తాను గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క క్షణంలో ప్రతిజ్ఞ ఆధారంపై జీవన్ముక్తిని పొందాడు కదా. జనక మహారాజు ఏం చేశాడు? ఒక్క క్షణంలో జీవన్ముక్తిని పొందాడు అని చెప్తారు. ఎందుకని? నాదంటూ ఏదీ లేదు అనుకుంటే మనం అన్నిటికీ దూరమై తేలికైపోతాం. అంతా నాదే అని చెప్పి నెత్తి మీద పెట్టుకుంటే ఏమైపోతాం? జీవన బంధంలో బందీ అయిపోతాం. పాట: ఈ సమయం వెళ్ళిపోతుంది. ఓం శాంతి. ఏ సమయం వెళ్ళిపోతుంది చెప్పండి? దుఃఖీ సమయం వెళ్ళిపోయి సుఖమయ్యే సమయం వస్తుంది కదా. బాబా చెప్తున్నారు, అందరికీ క్షణంలో జీవన్ముక్తిని ఇచ్చేందుకు బాబా వస్తారు. సర్వుల సద్గతిదాత, జీవన్ముక్తిదాత ఒక్కరేనన్న గాయనం కూడా ఉంది. ఒక్క క్షణంలో జీవన్ముక్తి అని ఎందుకంటారు? జనక మహారాజు ఉదాహరణ ఉంది కదా. తనకు జనక మహారాజు అన్న పేరు ఉంది, కానీ భవిష్యత్తులో తానే అజనకునిగా అవుతాడు. జనకునికి ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభించింది అని అంటారు, కానీ జీవన్ముక్తి అని సత్య త్రేతాయుగాల్లో అంటారు. గురువులు చెవిలో మంత్రాన్ని చెప్తారు, దానిని వశీకరణ మంత్రము అని కూడా అంటారు. వారందరూ మంత్రాలు ఇస్తారు. కావున మీకు మహామంత్రం జీవన్ముక్తి మంత్రం లభిస్తోంది కదా. మనకి మహామంత్రం ఏంటి? జీవన్ముక్తి యొక్క మంత్రం. ఈ మంత్రమును ఎవరిస్తారు? బ్రహ్మకుమారి కుమారులు. వారికి ఆ మంత్రం ఎక్కడి నుండి లభిస్తుంది? ఆ సద్గురువు నుండి లభించింది. సర్వోత్తముడు ఒక్క తండ్రియే. ఆ తర్వాత పిల్లలైన మీరు కూడా సర్వోత్తముగా అవుతారు. వారిలో సర్వోత్తమ గురువులు ఉంటారు. సద్గురువుని పిల్లలైన మీరు కూడా గురువులే. గీతను వినిపించే వారిని కూడా గురువు అని అంటారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. బాబా చెప్తున్నారు, అందరూ ఎలా ఉంటారు? నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. మీరు కూడా సత్యమును వినిపించే గురువులు. మీరు ఎప్పుడు ఈశ్వర్ని గూర్చి అసత్యమును చెప్పరు. మేము ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చెయ్యండి అని మీరు మొట్టమొదట పవిత్రతను గూర్చే అర్థం చేయిస్తారు. అబద్ధం చెప్పకుండా ఉండడం మొదలైనవి సామాన్యమైన విషయాలు. అబద్ధమైతే అనేకుల నుండి వెలువడుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడ పవిత్రత విషయం ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మేము కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉంటాము అని ఈ అంతిమ జన్మలో మనం బాబాతో ప్రతిజ్ఞ చేస్తాము. కావున ఇక్కడిది పవిత్రంగా ఉండే విషయము. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. అది జరగజాలదు అని అంటారు, కానీ ఎందుకు జరగజాలదు అని మీరంటారు. కమలపుష్ప సమానంగా ఉండడం అన్న గాయనముంది. ఈ ఉదాహరణ శాస్త్రాల్లో కూడా వ్రాయబడి ఉంది. తప్పకుండా తండ్రియే ఇటువంటి శిక్షణనిచ్చారు.
భగవాన్ వాచ లేక బ్రాహ్మణవు వాచ అని ఉంది కదా. బాబా అంటారు భగవంతుడు అందరికీ వినిపించరు, బ్రాహ్మణ పిల్లలే వింటారు కదా. భగవంతుడు అందరికీ వినిపించడు. ఎవరికి వినిపిస్తాడు? ఎవరైతే బ్రాహ్మణాత్మలు ఉన్నారో వాళ్ళకే వినిపిస్తారు. బాబా అంటారు ఈ విషయాన్ని మీరు అందరికీ అర్థం చేయించాలి. పవిత్రత విషయమే ముఖ్యమైనది. జనకునిలా కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. అదే జనకుడు మళ్ళీ అనుజనకునిగా అయ్యాడు. రాధ అనురాధగా అవుతుంది కదా. ఎవరికైనా నారాయణ అన్న పేరు ఉంటే భవిష్యత్తులో నారాయణుడిగా అవుతారు. ఇది ఖచ్చితమైన విషయం. కావున ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. క్షణంలో జీవన్ముక్తనైతే వినే ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఉన్నత పదవిని పొందవచ్చు. మేము అనుభవంతో చెప్తున్నాము, కేవలం కథలు చెప్పడం లేదు. భగవాన్ వాచ భగవంతుడు అందరికీ తండ్రి అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. తప్పకుండా తానే జీవన్ముక్తి దాత కూడా. ఇది ప్రవృత్తి మార్గము, సన్యాసులది నివృత్తి మార్గము. వారు ఎప్పుడూ రాజయోగం నేర్పించచాలరు. వారు ఇల్లు వాకిళ్ళు వదిలి పారిపోయేవారే. వారు ఈ జ్ఞానమును ఇవ్వచాలరు. ఇది రాజయోగము. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. సత్యుగంలో భారతదేశము పవిత్ర ప్రవృత్తి మార్గం. అది నిర్వికారి ప్రపంచం. రాజ్యంలో స్త్రీ పురుషులు ఇరువురు కావాలి. కావున మేము అనుభవజ్ఞులము అని అర్థం చేయించవలసి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండవచ్చు. బాబా అంటారు పవిత్రంగా అయ్యి బాబా ద్వారా పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతామని మనకు తెలుసు. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది, ఇప్పుడైతే అపవిత్ర ప్రవృత్తి మార్గంగా ఉంది. ఈ ప్రపంచమే భ్రష్టాచారి ప్రపంచం. అది శ్రేష్టాచారి ప్రపంచంగా ఉండేది. రావణుడు భ్రష్టాచారిగా చేస్తాడు, రాముడు శ్రేష్టాచారిగా చేస్తాడు. అర్ధకల్పం రావణ రాజ్యం కొనసాగుతుంది. భ్రష్టాచారి ప్రపంచంలో భక్తి మార్గం ఉంటుంది. అక్కడ దాన పుణ్యాదులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ భ్రష్టాచారం ఉంది. బాబా అంటారు మనుషులు ఎంతగా భక్తి దాన పుణ్యాదులు చేస్తూ ఉంటారు అంతగా వారికి భగవంతుడు లభిస్తాడు అని భావిస్తారు. భగవంతుణ్ణి భక్తి చేస్తారు. మీరు వచ్చి మమ్మల్ని శ్రేష్టంగా తయారు చేయండి అని అంటారు. బాబా చెప్తున్నారు భారతదేశం శ్రేష్టాచారిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. భ్రష్టాచారులే శ్రేష్టాచార్యులుగా అవుతారు. భారతదేశపు కొత్త రచనను గూర్చిన కథను గూర్చి ఎవ్వరికీ తెలియదు. చిత్రాల ద్వారా బాగా అర్థం చేయించవచ్చు కదా. చిత్రాలు చూపించి ఏం చేయాలి? పిల్లలందరికీ అర్థం చేయించాలి. కొత్త ప్రపంచం ఎప్పుడు స్థాపన అవుతుంది, పాత ప్రపంచం ఎలా వినాశనం అవుతుంది, ఆత్మ యొక్క పరివర్తన ఎలా జరుగుతుంది అని అటువంటి చిత్రాలను తయారు చేయించవలసి ఉంటుంది. ప్రతి సెంటర్లోనూ ప్రదర్శన చిత్రాలు ఉండాలి. మా వద్ద చిత్రాలు లేవు అని వ్రాస్తే ఇవి తయారు చేసి అందరికీ పంపించినట్లయితే అందరి వద్ద ప్రదర్శన ఉంటుంది అని బాబా డైరెక్షన్ ఇస్తారు. ఈ చిత్రాలు చాలా అర్థసహితంగా ఉన్నాయి. మేము బాబా పిల్లలము అన్నది మొట్టమొదట బుద్ధిలోకి రావాలి. భగవంతుడు స్వర్గాన్ని రచిస్తారు, నరకాన్ని రచించేది రావణుడు. గోళముపై 10 శిరస్సుల రావణుని చిత్రాన్ని
తయారు చేయండి. స్వర్గ గోళంపై చతుర్భుజి చిత్రాన్ని పెట్టండి కదా, నరక గోళం కింద దీనిపైనేమో రావణాసురుడి బొమ్మ పెట్టండి కదా, 10 తలకాయలున్న రావణుడిది. అలాగే స్వర్గగోళం పైన చతుర్భుజ చిత్రాన్ని పెట్టండి. ఇది రామరాజ్యము, అది రావణ రాజ్యము అని కూడా వ్రాయవచ్చు. ఈ సమయంలో రావణుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. అక్కడ రాముడు సర్వవ్యాపని అనైతే మనం అనజాలం. ఆత్మ పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు. సద్గురువు మధ్యవర్తిగా లభించడంతో సుందరమైన మిలనం జరిపాడు అని అంటారు. మరి తప్పకుండా తాను వస్తారు కదా. ఈ లెక్కను గూర్చి ఎవరికీ తెలియదు. మొట్టమొదట దేవీ దేవతల ఆత్మలు వేరయ్యాయి. ఈ జ్ఞానమును ఎవరికైనా అర్థం చేయించాలి. ఆత్మలకు తండ్రి అయితే ఉన్నారు కదా అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇప్పుడు ఏ ఆత్మలారా మీ పరంపిత పరమాత్మ కర్తవ్యాన్ని గూర్చి తెలియచేయండి. మీకు తెలీదా? తండ్రి కర్తవ్యాన్ని గూర్చి తెలియని పిల్లలు ఎవరు ఉండరు కదా. ఉంటారా? తండ్రి కర్తవ్యం ఏంటో తెలియని పిల్లలు ఎవరైనా ఉంటారా అని అడుగుతున్నారు బాబా. ఉంటారా చెప్పండి. మీకు మీ జన్మల గురించి తెలీదు, నేను అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. మొట్టమొదటి దేవీ దేవతలు ఇన్ని జన్మలు తీసుకుంటారు. మరి ఇతర ధర్మాల వారు ఎన్ని జన్మలు తీసుకుంటారో లెక్క వేయండి. ఎక్కువలో ఎక్కువ ఇన్ని జన్మలు తీసుకుంటారని చెప్పవలసి ఉంటుంది. వృక్షం వృద్ధి నొందుతూ ఉంటుంది. మొట్టమొదట దేవీ దేవతా ధర్మమే ఉండేది. వారే 84 జన్మలు తీసుకుంటారు అని చెప్పబడుతుంది. ఇది భారతదేశ జ్ఞానం కదా. ప్రాచీన భారతదేశ జ్ఞానమును ఎవరు ఇచ్చారు? దానిని భగవంతుడే ఇచ్చారు. జ్ఞానసాగరుడు తండ్రి అయిన భగవంతుడే కదా. బ్రహ్మను కూడా నాలెడ్జ్ఫుల్ అని అన్నారు. అలాగే కృష్ణుని కూడా అన్నారు. కృష్ణుడి మహిమయే వేరు. ఇది అర్థం చేసుకోవలసిన చాలా స్పష్టమైన జ్ఞానం. అందరి భగవంతుడు ఒక్క నిరాకార పరంపిత పరమాత్మయే. తాను రచయిత, కృష్ణుడు రచన. ఉన్నతుడైన భగవంతుడు ఒక్కడే కదా. అందరికన్నా ఉన్నతమైన భగవంతుడు ఎవరు? ఒక్కడే. బాబా అంటారు, భగవంతుడు ఒక్కరే కదా, తనను సర్వవ్యాపి అని అనజాలరు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, భారతదేశంలో బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ? బాబా చెప్తారు కదా, అందరికీ బాబా వచ్చి పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. తనను సర్వవ్యాపి అనేది అనజాలరు. భారతదేశంలో ఉన్నతుడు ప్రెసిడెంటు, ఆ తర్వాత నెంబర్ వారీగా ఇతరులు ఉన్నారు. అందరి కర్తవ్యాలను గూర్చి తెలియచేస్తారు. అంతేకాని అందరూ ఒక్కరేనైతే అన్నారు కదా. ఎవరి కర్తవ్యం వాళ్ళది, ఎవరి జన్మ వాళ్ళది, ఎవరి దినచర్య వాళ్ళది, ఎవరి సంస్కారం వాళ్ళది. అందరూ ఒక్కరేనైతే అన్నారు కదా. ప్రతి ఆత్మకు అవినాశి పాత్ర లభించింది. దీనిని నిరూపించాలి. పరస్పరం ఏచించి సేవా ప్లాన్ను తయారు చేయాలి. కానీ ఎవరి లైన్ అయితే క్లియర్గా ఉండదో, ఎవరికైతే వికారాలు ఉంటాయో, ఎవరైతే నామరూపాల్లో చిక్కుకుని ఉంటారో వారిచే ఈ పని జరగజాలదు. ఇందులో లైన్ చాలా క్లియర్గా ఉండాలి. రిజల్ట్ అయితే అంతిమంలోనే వెలువడుతుంది. ఇప్పుడైతే అందరూ నెంబర్ వారీగా ఉన్నారు. వ్యాస భగవానుడు శాస్త్రాలు తయారు చేశాడు. బాబా అంటారు వ్యాసుడైతే భగవంతుడు కాచాలడు. నిజానికి ధర్మశాస్త్రాలు 4. భారతదేశ ధర్మశాస్త్రం ప్రజాపిత ఆయన ఒక్క భారతదేశ ధర్మశాస్త్రం ఏంటి కదా, ధర్మశాస్త్రాలు 4.
అలాగే భారతదేశ ధర్మశాస్త్రం ఏంటి? మాతాపిత అయిన ఒక గీతే అన్నట. వారసత్వం వారి నుండి లభిస్తుంది, తల్లి ద్వారా తండ్రి నుండి వారసత్వం లభించదు. గీత మాతకు రచయిత తండ్రియే కావున గీత ద్వారానే తండ్రి ప్రాచీన సహజ రాజయోగాన్ని జ్ఞానాన్ని ఇచ్చారు. గీత భారతదేశపు మొట్టమొదట శాస్త్రం. ఆ తర్వాత ఇస్లాములు, బౌద్ధులు కదా, ఇస్లాంలు ధర్మశాస్త్రం, బౌద్ధుల ధర్మశాస్త్రం కదా, క్రైస్తవులవి వారిని గీత అని అయితే అనరని చెప్తున్నారు బాబా అంటారు. అందరికీ ఆ తర్వాత ఇస్లాముల ధర్మశాస్త్రం, ఇస్లాములు, బౌద్ధులు, క్రైస్తవులది వారి గీత అయితే అందరికీ మాతాపిత వంటిది. మిగిలిన శాస్త్రాలు పిల్లల వంటివి అంటున్నారు బాబా. అవి తర్వాత వెలువడతాయి. ఇన్ని వేదోపనిషత్తులు మొదలైనవన్నీ ఏ ధర్మానికి చెందినవి? బాబా అంటారు, వీటిని ఎవరు ఉచ్చరించారు? ఎవరైతే తెలియచేయాలి కదా, బాబా చెప్తున్నారు తెలియచేయాలి కదా. వాటి ద్వారా ఏ ధర్మశాస్త్రం వెలువడింది? ఏ ధర్మం లేదు. గీత ఖండితమైపోయిందని మొట్టమొదట నిరూపించాలి. తండ్రికి బదులుగా పిల్లల పేరును వాడారు కదా. అందరి జీవిత చరిత్రలు వేరు. సర్వ ధర్మాలను త్యజించి నన్నొక్కనే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. మీరు అశరీరులుగా అవ్వండి, నన్ను స్మృతి చెయ్యండి అని పరమాత్మ ఆత్మలకు చెప్తారు. అశరీరి అయిన బాబాయు ఇది చెప్పగలరు, సన్యాసులు చెప్పలేరు. ఇవి గీతలోని పదాలు. బాబా అంటారు, అశరీరి భవాని అన్ని ధర్మాల వారికి చెప్తారు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను త్యజించి నన్నొక్కనే స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు అని అందరికీ మంత్రం లభిస్తుంది. బాబా చెప్తున్నారు, ముక్తి తర్వాత జీవన్ముక్తి తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నారు బాబా అంటారు, ముక్తి తప్పకుండా ఉంటుంది. ముక్తి మీదుగా జీవన్ముక్తి పదవి లభిస్తుంది. ఎవరు వచ్చినా వారంతా సతో రజో తమో గుణాలను దాటుతారు. ఎంత బాగా అర్థం చేయించబడుతుంది. కానీ పిల్లలు ఒక చెవితో విని ఇంకొక చెవితో రాలేదు కదా. బాబా చెప్తున్నారు, ఒక చెవి నుండి విని మళ్ళీ ఏం చేస్తున్నారట, ఇవి ఇంకొక చెవి నుండి తీసేస్తున్నారట. నిజానికి ఇది చాలా అర్థం చేసుకోవలసిన విషయం అని చెప్తున్నారు బాబా కదా. మీరు అన్ని చోట్ల ప్రదర్శన చేయండి. ఇది వార్తాపత్రికల్లో కూడా వేయించవచ్చు. ఇందులో మీరు ఖర్చు చేయవచ్చు. తద్వారా అందరూ నిర్విఘ్నులుగా అవుతారు. వార్తాపత్రికల్లో తప్పకుండా వెయ్యాలి. బాబా అంటారు, పిల్లలకు ఎంతో నశ ఉండాలి. ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలింది. అతీంద్రియ సుఖపు అనుభూతిని గూర్చి గోపికలను అడగండి. వీరు గోపీ వల్లభుని గోపికలు అన్న గాయనం ఉంది. గోపికలు సత్యయుగంలోనూ ఉండరు, కలియుగంలోనూ ఉండరు. అక్కడ లక్ష్మీదేవి, రాధాదేవిలు ఉంటారు. ఎక్కడ? సత్యయుగంలో. గోపీ వల్లభుని పిల్లలు, మనవలు, మనవరాళ్ళు తప్పకుండా తాత కూడా ఉంటారు. తాత నుండి మళ్ళీ ఏం లభిస్తుంది? సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది అని చెప్తున్నారు బాబా కదా. సంగమ యుగంలో ఇది కొత్త రచన. నేను కల్పపు సంగమ యుగంలో కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వస్తానని బాబా అంటారు. మీరు అసురీ సంతానం నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. మీరు మళ్ళీ దైవీ సంతానంగా అవుతారు. ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్ర సంతానంగా 84 జన్మల్లో అవుతారు. అలాగే వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృక్షం కూడా పూర్తిగా ఉండాలి.
ప్రళయం అది కూడా జరగదు. భారతదేశం అయితే అవినాశీ ఖండం, భారతదేశ మహిమను చెయ్యాలి. బాబా చెప్తున్నారు, భారతదేశం అన్ని ఖండాల్లోకి ప్రసిద్ధమైంది కదా, శ్రేష్టమైంది, ఎప్పుడూ వినాశనం అవ్వదు అని చెప్తున్నారు బాబా కదా. ఎప్పుడు కూడా ఏమవదు, వినాశనం అయితే అవ్వదు. కొత్త నుండి పాతగా, పాత నుండి కొత్తగా మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అంతే. బాబా చెప్తున్నారు ఎప్పుడూ వినాశనం అవ్వదు అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. బాబా చెప్తున్నారు రాత్రి క్లాసు 16/4/68 అంటే బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పిన మహావాక్యాలు. సంగమ యుగం ఎప్పుడు ఉంటుంది అన్నది పిల్లలేని మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ కల్పం సంగమ యుగానికి ఎంతో మహిమ ఉంది. ఈ సమయంలో బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. సత్యయుగం కొరకు తప్పకుండా సంగమ యుగం వస్తుంది. అందరూ మనుషులే, వారిలో కొందరు కనిష్ఠులు, కొందరు ఉత్తములు ఉన్నారు. మీరు పురుషోత్తములు, మేము కనిష్ఠులము అని వారి ముందు మహిమను గానం చేస్తారు. నేను ఇలా ఉన్నాను అంటూ తమకు తామే చెప్పుకుంటారు అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమ యుగం గూర్చి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. బాబా చెప్తున్నారు ఈ విషయం మనుషులకు తెలిసే విధంగా ఎలా ఉండగలదు? సంగమ యుగంలో భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. ఇది మనుషులకు చేసేందుకు కదా, ఇది మనుషులకు తెలిసేందుకు. ఇప్పుడు అటువంటి యుక్తులు ఏమి రచించాలి? మెల్లమెల్లగా కదా, బాబా ఏం చెప్తున్నారు, మెల్లమెల్లగా జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇప్పుడు ఇంకా సమయం ఉంది, ఎంతో పోయింది, ఇంకా కొద్దిగానే ఉంది. మనం చెబితే మనుషులు త్వరగా ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? త్వరగా పురుషార్థం చేస్తారు. లేకపోతే జ్ఞానం క్షణంలో లభిస్తుంది అని మీరు అదే సమయంలో క్షణంలో జీవన్ముక్తిని పొందుతారు. కానీ మీ శిరస్సుపై అర్ధకల్పం పాపం ఉంది, అది ఒక్క క్షణంలో తొలగిపోదు కదా. అందరూ బాబా చెప్తున్నారు కదా, పొందలేరు. బాబా చెప్తున్నారు కదా, పిల్లలందరికీ బాబా ఏం చెప్తున్నారు ఈరోజు చెప్పండి మరి, ఏం చెప్తున్నారు బాబా? ఇది పురుషోత్తములుగా అయ్యే యుగమని మీరు అర్థం చేసుకున్నారు. వజ్రతుల్యంగా అవుతున్నారన్న గాయనం ఉంది కదా, తర్వాత తొక్కువైపోతుంది. స్వర్ణిమ యుగం, వెండి యుగం, ఈ సంగమ యుగం కదా. బాబా అంటారు తర్వాత తొక్కువైపోతుంది అని బాబా చెప్తారు. వజ్ర సమానమైన యుగం అని సత్యుగాన్ని స్వర్ణిమ యుగం అని చెప్పి ఇది కూడా తెలుసు అంటున్నారు బాబా. బాబా అంటారు కదా, ఇది వజ్రతుల్యమైన జన్మ. అమరలోక గాయనం ఉంది కదా, మళ్ళీ అది తగ్గిపోతూ ఉంటుంది. పురుషోత్తమ సంగమ యుగం వజ్ర సమానమైంది. సత్యయుగం బంగారం వంటిదని, త్రేతాయుగం వెండి వంటిదని కూడా మీరు వ్రాయవచ్చు. సంగమ యుగంలోనే మనుషుల నుండి దేవతలుగా అవుతారు. మీరు అర్థం బాబా చెప్తున్నారు మీరు అర్థం చేయించవచ్చు. 8 రత్నాలతో తయారు చేస్తారు కదా, మధ్యలో వజ్రాన్ని ఉంచుతారు. సంగమ యుగానికి ఎంతో ప్రఖ్యాతి ఉంటుంది. సంగమ యుగం వజ్ర సమానంగా, వజ్రానికి సంగమ యుగంలో విలువ ఉంటుంది, యోగం కుదురుతుంది. బాబా అంటారు
కదా. సంగమ యుగం వజ్ర సమానమైంది. వజ్రానికి సంగమ యుగంలో విలువ ఉంటుంది. యోగము మొదలైనవి నేర్పిస్తారు. దానిని ఆధ్యాత్మిక యుగం అని అంటారు. ఇది అతీతమైన వారు ఒక్క తండ్రికే. బాబా అంటారు, ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక జ్ఞానం సంగమ యుగంలోనే లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఏ మనుషుల్లోనైతే దేహ అహంకారం ఉంటుందో వారు అంత త్వరగా ఎలా ఒప్పుకుంటారు? పేదలు మొదలైన వారికి అర్థం చేయించడం జరుగుతుంది. బాబా అంటారు, సత్యయుగం స్వర్ణిమ యుగం, దాని ఆయువు కూడా ఇంత అని వ్రాయాలి. శాస్త్రాల్లో కూడా స్వస్తికును బాబా చెప్తున్నారు, స్వస్తికును చూపిస్తారు. కావున పిల్లలైనా మీకు కూడా ఉంది. బాబా చెప్తున్నారు, పిల్లలైనా మీరు కూడా ఇది గుర్తున్నట్లయితే ఎంతటి సంతోషం ఉండాలి. విద్యార్థులకు సంతోషం కలుగుతుంది కదా. విద్యార్థి జీవితం అందరికన్నా ఉన్నతమైన జీవితం. ఇది సంపాదనకు ఆధారం. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాల. దేవతలు విశ్వాధిపతులుగా ఉండేవారు, ఇది కూడా మీకు తెలుసు. కావున మీకు అపారమైన సంతోషం ఉండాలి. కావున అతీంద్రియ సుఖాన్ని గూర్చి గోపీ వల్లభని గోపికలను అడగండి అన్న గాయనం ఉంది. టీచరు అంతిమం వరకు చదివిస్తారు. కావున వారిని అంతిమం వరకు స్మృతి చేయాలి. భగవంతుడు చదివిస్తారు, అలాగే తమ తోడుగా కూడా తీసుకువెళ్తారు. వారిని ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని కూడా పిలుస్తారు. దుఃఖం నుండి విడిపించమని కోరుకుంటారు. సత్యయుగంలో అసలు దుఃఖమే ఉండదు, విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అంటారు. అది ఏ యుగం అన్నది ఎవరికీ తెలియదు. బాబా అంటారు, రామరాజ్యంలో సత్యయుగం, రావణ రాజ్యంలో కలియుగం. ఇదైతే తెలుసు. బాబా చెప్తారు, ఇదైతే తెలుసు కదా. పిల్లల అనుభవాన్ని వినిపించాలి. ఈ నా హృదయం అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఎవరిపైనైనా అలిగి ఉంటే, ఇంట్లో అలిగి ఉంటే ఎలా అవుతుంది మరి కదా. బాబా చెప్తున్నారు కదా. అచ్చా, కావున ఎప్పుడూ అవసరమైనప్పుడు బాబా ఏం చెప్తున్నారు, కావున ఎప్పుడు కూడా పరస్పరం అలగకూడదు. అదంతా మాయ యుద్ధం చేసే సంస్కారం అని చెప్తున్నారు బాబా. అచ్చా, గుడ్ నైట్. బాబా చెప్తున్నారు, ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబా ఏదైతే వినిపిస్తారో దానిని ఒక్క చెవితో విని ఇంకొక చెవితో తీసివేయచ్చు. జ్ఞానపు నశాలో ఉంటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అందరికీ క్షణంలో ముక్తి, జీవన్ముక్తి శక్తుల ఆధారం ఇచ్చేందుకు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు త్యజించి ఒక్క బాబా స్మృతి చేయండి అన్న మహామంత్రాన్ని వినిపించాలి అని చెప్తున్నారు బాబా కదా. బాబా ఏం చెప్తున్నారు చూసారు, క్లియర్ బుద్ధి ద్వారా ఏం చేయమంటున్నారు, ప్రతి విషయాన్ని పరిశీలించి యథార్థ నిర్ణయాన్ని తీసేయండి అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు, అందరికీ క్షణంలో జీవన్ముక్తి శక్తుల ఆధారం ఇచ్చేందుకు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు త్యజించి ఒక్క సద్గురు స్మృతినే చేయించండి అని చెప్తున్నారు బాబా కదా. వరదానము, క్లియర్ బుద్ధి ద్వారా ప్రతి విషయాన్ని పరిశీలించి యథార్థ నిర్ణయం తీసుకునే సహజ సఫలతామూర్తి భవ. బాబా అంటారు ఏంటి, క్లియర్గా ఉండి ప్రతి విషయాన్ని పరిశీలించి యథార్థ నిర్ణయం తీసుకునే సఫలతామూర్తి ఆత్మను కదా. బాబా అంటారు, అచ్చా, ఎంతెంతగా బుద్ధి క్లియర్గా ఉంటుందో
అంతటా పరిశీలన శక్తి ప్రాప్తిస్తుంది. ఎక్కువగా విషయాల గురించి ఆలోచించేందుకు బదులుగా ఒక్క క్షణంలో బాబా చెప్తున్నారు, ఒక్క బాబా స్మృతిలో ఉండండి. బాబాతో ఏం చేయండి? క్లియర్గా ఉన్నట్లయితే ప్రతి విషయాన్ని యథార్థంగా పరిశీలించి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఏ సమయంలో ఎటువంటి పరిస్థితిలో సంబంధ సంపర్కాల్లో వారు మూఢబుద్ధి అనే సమయంలో అదే విధంగా నడుచుకోవడం, దానిని పరిశీలించే నిర్ణయం తీసుకునే శక్తి అని అయితే అనరు. బాబా అంటారు, ఇది ఎందుకంటే ఇది కూడా చాలా పెద్ద శక్తి, అది సఫలతామూర్తులుగా తయారు చేస్తారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఎవరైతే ఈ జగత్తు నుండి అంధకారమును తొలగించి వారిలో ఉంటారో బాబా అంటారు, అంధకారంలోకి వచ్చేవారిగా ఉండరో వారే జ్ఞాన సూర్యుడైన బాబాతో పాటు లక్కీ సితార్లుగా ఉంటారు. ఏంటి స్లోగన్ చెప్పండి? ఎవరైతే ఈ జగత్తు నుండి అశరీరమును తొలగించి క్షణంలో ఉంటారో అంధకారంలోకి వచ్చేస్తారో బాబా చెప్తున్నారు ఎందుకంటే బాబాతో పాటు కూర్చున్నట్లే అని చెప్తున్నారు బాబా బాబా చెప్తున్నారు, సితారాలుగా బాబాతో పాటు లక్కీ అందుకని బాబాతో పాటు లక్కీ సితార్లుగా ఉండండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురమైన ఆత్మీక పిల్లలకు, మధురమైన ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమాను, నేను సఫలతామూర్తి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. నేను సఫలతామూర్తి ఆత్మను. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.